పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఇండియా కూటమి నుంచి పార్టీలు బయటకు వెళ్లడంతో రాష్ట్ర కాంగ్రెస్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై మా ప్రతినిధి ప్రదీప్ లైన్ లో ఉన్నారు. ప్రదీప్ చెప్పండి. మొత్తానికైతే ఇదొక కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ ఇండికేషన్ గానే చెప్పాలి. ఊహించని షాక్ కలిగింది. వైపు రాహుల్ గాంధీ అయితే పాదయాత్రలు చేస్తా ఉన్నారు. భారత్ జోడో యాత్ర న్యాయయాత్ర చేసినటువంటి సందర్భంలో ఇటువంటి ప్రకటన రావడం పట్ల ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కొంత నిరుత్సాహం అయితే పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైపు 10 ఏళ్ల కాలంలో మోడీ చేసినటువంటి తప్పిదాలను చూసేందుకు ఒక కూటమి ఏర్పాటు చేశారు. అందులో అయితే మమతా బెనర్జీ కూడా కీలకంగా ఉంది. 42 స్థానాలు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమిగా కలిసిపోటు చేస్తే మెజార్టీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండేటువంటి నేపథ్యం. ఇవే కాకుండా ఒక మమతా బెనర్జీ కాకుండా మున్ముందు మరిన్ని పార్టీలు కూడా వెళ్తాయన్నటువంటి అనుమానం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభావం ఇటు కమ్యూనిస్ట్ పార్టీల పైన ఏ రకంగా ఉంటుంది, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పటికైతే సిపిఐతో పొత్తు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి నేపథ్యంలో సిపిఎం ఇండివిజువల్ గా పోటీ చేసిన నేపథ్యం. ఈ పరిణామాలు ఇండియా కూటమి నుంచి వెళ్లిపోవడం పట్ల మిగిలిన శ్రేణులు ఏ రకంగా ఉంటాయి, రేపు అటు పశ్చిమ బెంగాల్లో సైతం సిపిఎం ఇతర పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నటువంటి నేపథ్యం. ఇవన్నీ పరిణామాలు మునుముందు ఏ రకమైన ప్రభావం చూస్తాయన్నటువంటి కొద్దిగా టెన్షన్ ఆందోళన అయితే ఆ పార్టీ శ్రేణుల్లో అయితే వెంటాడుతున్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.